హలో సార్. ఓకే సార్, ఇప్పుడే ఇస్తాను. విక్కీ సార్, మీకు ఫోను జానీబాయ్ దగ్గర నుంచి. చెప్పు జానీ. మీరు చెప్పినట్టుగానే అవని సత్యల గురించి ఎంక్వైరీ చేశాను. ఈరోజు కాలేజీలో ఫంక్షన్ ఉందంట. అక్కడికి అవని సత్యాలు వెళ్తున్నారని తెలిసింది. అయితే నువ్వైతే ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి ముందా అవనిని లేపేయి. అడ్డం వస్తే ఆ లాయర్ సత్యగాన్ని కూడా లేపేయి. ఓకే సార్. ఓకే సార్. ఈ రోజుతో ఆ అవని చాప్టర్ క్లోజ్. అమ్మా వేదవతి గారు, మీకెందుకమ్మా ఈ శ్రమ? దైవ సేవకు ఎవరైతే ఏముంది, ఏ పనైతే ఏముంది పూజారి గారు. మీకెందుకు కష్టమని. ఇందులో నాకు కష్టమేం లేదు, ఆనందం ఉంది. నా గురించి మీరేం ఆలోచించకండి. సరేనమ్మా. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. బాగున్నారా పూజారి గారు? బాగున్నాను తల్లి. ఆవిడెవరో గాని ఎంత మంచిదో చూడండి. అందరూ పూజారి గారి దగ్గరికి వచ్చి మేము బావుండాలని, పూజలు చేయండి అని అడుగుతారు. ఆవిడ మాత్రం పూజారి గారి క్షేమం అడిగింది. ఏ ఊరమ్మా మీది? ఎప్పుడు మిమ్మల్ని చూసినట్టుగా లేదు. కొన్ని సంవత్సరాల క్రితం మేమిక్కడే ఉండేవాళ్లమండి. అనుకోకుండా ఢిల్లీ వెళ్ళవలసొచ్చింది. నా పేరు ప్రభావతి. ఆ, అప్పట్లో గుడికి విరాళాలిచ్చి గుడి అభివృద్ధికి మీరు చాలా సహాయం చేశారు కదమ్మా. ఇప్పుడు గుర్తుకొచ్చారు. మీరన్నట్టు చాలా సంవత్సరాలైంది కదా, అందుకే గుర్తుపట్టలేకపోయాను. ఏమీ అనుకోకండి. అయ్యో పర్వాలేదండి. మీ అబ్బాయి లా పూర్తి చేశాడమ్మా? చేశాడు పూజారి గారు. ప్రస్తుతం లీడింగ్ లాయర్. శుభం. కళ్యాణం అయిందా? అక్కడే చిన్న చిక్కుముడొచ్చిందండి. ఏమైందమ్మా? ఏదైనా దోషమా? కుజదోషం ఏదైనా ఉంటే చెప్పండి. శ్రీకాళహస్తిలో నాకు తెలిసిన పండితులు ఒకరున్నారు. ఆయన దగ్గరకు వెళితే ప్రత్యేక పూజలు చేయిస్తారు. వారం తిరిగేలోగా మంచి సంబంధం సెట్ అయిపోతుంది. అమ్మాయిని వాడు చూసుకున్నాడండి. ఆ అమ్మాయినే ఇష్టపడ్డాడు. కానీ ఆ అమ్మాయికి వీడికి మధ్య కొంచెం దూరం వచ్చింది. చాలా కాలం గడిచింది. వీడు ఆ అమ్మాయి జ్ఞాపకాలతోనే బ్రతుకుతున్నాడు. వాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటే చూడాలన్నది నా ఆశ. తొందరలోనే మీరు కోరుకున్నట్టు జరగాలని కోరుకుంటున్నానమ్మా. స్వామివారి దగ్గర కూడా విన్నవిస్తాను. ఇలా ఇవ్వండమ్మా. నాకు అలాగేనమ్మా. ఎవరు పూజారి గారు ఆవిడ? మీలాగే సౌమ్యురాలు, పరుల గురించి ఆలోచించే మనిషి. అబ్బాయి ఎవరినో ఇష్టపడ్డాడంట.
కళ్యాణ ఘడియలు ఇంకా రావడం లేదని దిగులు చెందుతుంది. వినాలే గాని ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. సంశయం లేని మనసు, సమస్య లేని గడప ఉండదు. తన కొడుకు విషయంలో ఆ తల్లి ఎంతో మదనపడుతోంది. వాళ్ళ అబ్బాయి ఇష్టపడ్డ అమ్మాయి ఎవరో ఏంటో. ఇష్టపడినవన్నీ అంత తొందరగా దొరకవమ్మా. మీ అబ్బాయి శ్రీకర్ ఆ విషయంలో అదృష్టవంతుడు. అందుకే ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోగలిగాడు. అటువంటి భాగ్యం అందరికీ ఉండొద్దు. మరి వాళ్ళ అబ్బాయి ఇష్టపడిన అమ్మాయి ఎవరో, ఎక్కడుందో, ఏ ఇంటికి సంబంధించిందో. ఏడు సంవత్సరాలుగా అన్ని ఎంజాయ్మెంట్లకి దూరమైపోయాం. ఇంకెన్ని రోజులు ఓపికతో ఉండాలిరా? పబ్బులంటూ పార్టీలంటూ ఏం ఎంజాయ్ చేస్తుండే వాళ్ళం. చా, అన్నీ మిస్ అయిపోయాయి. మరో 6 నెలలు అయితే మన 7 ఏళ్ల శిక్షాకాలం పూర్తవుతుంది కదన్నా. ఈ సమయంలో నువ్వు అవనిని చంపమని ఆ జానేగాడికి సుపారీ ఇవ్వడం ఏంటన్నా? వాడు అవనిని చంపిన తర్వాత నిజాలు బయటపడితే రేప్ కేసు నుంచి తప్పించుకొని మనం మర్డర్ కేసులో ఇరుక్కుంటామన్నా. అవునన్నా, రేప్ కేసు అంటే 7 ఏళ్లతో పోయింది. అదే మర్డర్ అంటే 14 ఏళ్ళు పడిపోతుంది. ఆ తర్వాత మనం బయటికి వెళ్ళినా ఎంజాయ్ చేసే వయసు దాటిపోతుంది. ఏమన్నా కానీ ముందైతే అవని చావాలి. జానిగాడు బయలుదేరడం లేదా కనుక్కోవాలి. సెంటర్ దగ్గర నుంచి ఫోన్ తీసుకో. బాబాయ్, బాబాయ్, అన్న ఫోన్ అడుగుతున్నాడు. జైలర్ గారు వచ్చే టైం అయింది. ఏం పర్లేదులే, తొందరగా ఇవ్వు. హలో, హలో జానీ, నేను విక్కీని. చెప్పండి సార్. బయలుదేరావా? ఇప్పుడే వెపన్ రెడీ చేసుకున్నాను సార్. బయలుదేరుతున్నాను. ఆ అవనిని చంపిన తర్వాతనే మీకు ఫోన్ చేస్తా. మీరు గుడ్ న్యూస్ వినడానికి రెడీగా ఉండండి. సరే, వెయిట్ చేస్తుంటాను. ఓకే సార్. ఇదిగో బాబాయ్. బావ కూడా నాతో పాటు వచ్చుంటే బాగుండేది. లైఫ్లో సెటిల్ అయిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని అప్పట్లో చెప్పింది కాబట్టి ఖచ్చితంగా తనకు పెళ్ళయి ఉండదు. అవనిని కలిసి నా ప్రేమ గురించి ఎక్స్ప్రెస్ చేయాలి. అదేంటి ఫోటోని ఎలా పడేశావు? మా అమ్మ నాన్నల ఫోటోని నేనెందుకు పడేస్తాను? గాలికి పడిపోయినట్టుంది. అవునా? అయితే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఇందులో ఆలోచించడానికి ఏముంది? లోతుగా ఆలోచిస్తే చాలా ఉంటుంది. ఏముంటుంది? మన ఇంట్లో దీపం మారిపోయిందంటే ఒక బ్యాడ్ ఇండికేషన్. ఏదైనా పగిలిపోయింది అంటే ఒక బ్యాడ్ ఇండికేషన్. ప్రతి దాని వెనక ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు దీని వెనుక కూడా ఒక రీజన్ ఉంటుంది. అదేంటంటే మీ అమ్మ నాన్నలకు ఏదో బ్యాడ్ జరగబోతుందని అర్థం. ఈజ్ ఇట్ ట్రూ? నో, శౌర్య అక్షయతో ఆడుకుంటుంది.
మీ అమ్మా నాన్నలు విడిపోతారేమోనని అనిపిస్తుంది. నేను కావాలనో నిన్ను ఏడ్పించాలనో అనడం లేదు అక్షయ. ఇలాంటి అపశకునాల వలన అలాంటి అనర్థాలే జరుగుతాయి. అలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు శౌర్య. ఎందుకు సీరియస్ అవుతున్నావు? కూల్గా నేను చెప్పేది విను. మొన్నటి వరకు నువ్వు వాళ్లకు దూరంగా ఉన్నావు. ఇప్పుడు వాళ్ళే దూరం కాబోతున్నారని కింద పడిన ఈ ఫోటో చెప్తుంది. ఏ విషయంలోనైనా పాజిటివ్గా ఆలోచించాలి శౌర్య. ఇంత నెగిటివ్గా ఆలోచించకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మా నాన్నలు ఎప్పటికీ విడిపోరు. పొరపాటున అలాంటి పరిస్థితి వచ్చినా విడిపోనివ్వను. నా తల్లిదండ్రులు దూరం కాకుండా నేను చూసుకుంటాను. మా అమ్మా నాన్నలు ఒకరి కోసం ఒకరు పుట్టారు. ఒకరి గుండె చెప్పుడు మరొకరిది అన్నంత ప్రేమగా ఉంటున్నారు. వారిని ఏ దేవుడు కానీ ఏ దయ్యం కానీ ప్రకృతి కానీ విడదీయదు. సరే చూద్దాం. అమ్మా నాన్నలు చూస్తే ఫీల్ అవుతారు. తిరిగి గోడకు తగిలించేయాలి. హాయ్. హాయ్ హాయ్ హాయ్. హాయ్. హాయ్ రా. హాయ్. హాయ్ హాయ్. అందరం వచ్చేసినట్టే కదా. ఇంకా రావాల్సింది ఇద్దరే, అవని అండ్ సత్య. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. హాయ్. ఎలా ఉన్నావే? బాగున్నానే. బాగున్నావా? బావున్నానే. అందరూ ఎలా ఉన్నారు? ఫైన్. ఆ. అప్పటికి ఇప్పటికి కొంచెం చబ్బి అయ్యావు కానీ అందం మాత్రం చెక్కు చెదరలేదవని. ఇంకేంటి సంగతులు అవని? ఆల్ ఇస్ వెల్. నీ పాత నెంబర్కి లాంగ్ బ్యాక్ 2-3 సార్లు ట్రై చేశానవని అది యూజ్లో లేదని వచ్చింది. నంబర్ మారిపోయిందిలే. మనం ఇలా కలవగానే అప్పుడే నేను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాను. డిగ్రీ రోజులు కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. ఆ రోజులే వేరే. క్లాస్ రూమ్లు, పుస్తకాలు, చదువులు, క్యాంటీన్లు, సినిమాలు ఒక్కటా అన్నీ 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 సూపర్. నేనైతే కాలేజ్ బంక్ కొట్టి తెగ ఎంజాయ్ చేశానంతే. అందుకేనా మామ 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యావు? నువ్వు ఎవరి గురించి వెతుకుతున్నావో నాకు తెలుసు. సత్య గురించే కదా. నేను క్యాషువల్ గా చూశాను. సత్యని కూడా పిలిచారా? సత్యాన్ని పిలవకుండా ఎలా ఉంటాం? వాడు బయలుదేరాడు. ఆన్ ద వే. కాసేపట్లో రీచ్ అవుతాడు. సత్య ఎలా ఉన్నాడో ఏంటో. హాయ్ శ్రావణ్ సార్, గుడ్ మార్నింగ్. ఫ్యూ మినిట్స్ బ్యాకే హోటల్కి వచ్చేసాను. 1 అవర్లో ఆఫీస్కి రీచ్ అవుతాను. ప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను సార్. ఓకే సార్, ష్యూర్ సార్. డియర్ ఫ్రెండ్స్, ఈ అకేషన్ మనందరి జీవితాల్లో లైఫ్ లాంగ్ మెమరీగా ఉండిపోతుంది. మరికొందరు రాలేకపోయారు. వారిని మనం మిస్ అవుతున్నందుకు కొంచెం బాధగా ఉంది. బట్ ఏం చేస్తాం, వారి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయో ఏంటో.
అవని, నా ప్రేమ గురించి నీకు చెప్పడానికి ఎన్ని సంవత్సరాల సమయం పడుతుందని నేను అనుకోలేదు. బట్ ఫైనల్లీ నేను నిన్ను రీచ్ అయ్యాను. నిన్ను చూడబోతున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అవని తన ఓల్డ్ స్టూడెంట్స్ రీయూనియన్ ఫంక్షన్ దగ్గరికి వెళ్ళిపోయింది. తనతో ఒకసారి మాట్లాడి ఆఫీస్కి బయలుదేరతాను. బావా, అవని, ఫంక్షన్ దగ్గరికి రీచ్ అయ్యావా? అయ్యాను బావా. ఫంక్షన్ దగ్గరే ఉన్నాను. సైలెన్స్. నేనెవరో చెప్పుకో చూద్దాం. అవని, నువ్వు అక్కడ హ్యాపీగా ఉన్నావా? అవని, అవని, ఎవరు? అవని, నేనెవరో చెప్పుకో చూద్దాం. చెప్పు. నేనెవరో గెస్ చేయవని. ఎవరు? హలో అవని, ఏమైంది? హలో. ఏమైంది? మాట్లాడుతూ ఉండగా ఎందుకు స్విచ్ ఆఫ్ అయింది? ఎలా ఉన్నావు? బాగున్నాను. 1 minute సత్య. హలో హలో. ఇదేంటి స్విచ్ ఆఫ్ అయిపోయింది? ఆన్ కావట్లేదేంటి? ఐఎమ్ సారీ. నేను వెనక నుండి వచ్చి కళ్ళు మూయడం వల్ల ఫోన్ కింద పడిపోయి స్విచ్ ఆఫ్ అయింది. ఇట్స్ ఓకే. వెల్కమ్ మై డియర్ వకీల్ సాబ్. బాగున్నాను రా. ఎన్నాళ్ళైంది మనం కలిసి? అవునరా. ఆడజాతి రక్షక, ఆపద్బాంధవ, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్. అవని, ఏంటి కంగారుగా ఉన్నావు? ఏదైనా ఇంపార్టెంట్ కాలా? అవును. ఎవరు? మా బావ. బావా? అవును, మా అత్త కొడుకు. నేను పెళ్లి చేసుకున్న అతను. మా ఆయన. ఎవరో ఫ్రెండ్ ఆ టైంలో వచ్చినట్టున్నాడు. బట్ స్విచ్ ఆఫ్ ఎందుకు అయింది? హలో, ఏంటి అలా చూస్తున్నా? నీకు పెళ్ళయిందా? ఇంతకాలం అవ్వకుండా ఉంటుందా? నీ సంగతేంటి? నీకు పెళ్ళయిందా? నా పెళ్ళా? నా పెళ్ళి చెప్పు. అయినట్టే. అయినట్టే ఏంటి? అయ్యింది అని క్లియర్గా చెప్పాలి కదా. అందరూ కూర్చోండి.